లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో, పరాభవనామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాలలో శనీశ్వరుడు ధనుస్సు రాశి వాళ్ళకి యోగించటం లేదు. అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏం జరుగుతుందంటే ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళవేళ్ల మధ్యలో ఒరుపులు, నీరసం, నిస్సత్తువ ఇలాంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. రిలేషన్స్ పరంగా కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని దోషం తొలగింపజేసుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించండి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని శనివారం చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు శనివారం వీలైనన్ని సార్లు చదువుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. లేదా ఆంజనేయ స్వామిని శనివారం తమలపాకులతో పూజించటం, హనుమద్వాదశనామ స్తోత్రాన్ని చదువుకోవటం, లేదా హం హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారం పఠించడం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి పరాభవనామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. నవగ్రహాలలో రాహువు ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ 5వ తేదీ వరకు బాగా యోగిస్తున్నాడు. 2026 డిసెంబర్ 5 వరకు రాహుబలం ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అబ్రాడ్లో చక్రం తిప్పే యోగం ఉంది. అలాగే రాహువు 3వ స్థానంలో యోగించటం వల్ల అనూహ్యంగా ప్రాపర్టీస్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో ఒక్కసారిగా టాప్ పొజిషన్కి ఏదో ఒక వ్యాపార పరంగా కానీ ఏదో ఒక పని పరంగా కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 3వ స్థానంలో రాహువు యోగించటం వల్ల అనూహ్య విజయాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, విదేశాలకు వెళ్ళి విజయం సాధించడం ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి జరుగుతాయి. కానీ డిసెంబర్ 5 తర్వాత రాహువు బలం తగ్గిపోతుంది. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6వ తేదీ వరకు, అంటే ఈ పరాభవనామ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా రాహుబలం ఉండదు ఇంకా. కాబట్టి ఆ సమయంలో కుటుంబంలో సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా మనీ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6వ తేదీ మధ్యలో ధనుస్సు రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఆదివారం పూట దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఆదివారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. వీలైతే ఆదివారం శివుడికి తేనెతో కానీ చెరకరసంతో కానీ అభిషేకం చేసుకోండి. ఆదివారం దుర్గాదేవి కుంకుమార్చనలు చేయించుకోవటం, ఆ కుంకుమ బొట్టు ధరించడం ద్వారా డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా ధనుసు రాశి వాళ్ళు బయటపడవచ్చు. ఇక కేతు బలం తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా కేతు బలం లేదు. డిసెంబర్ 5 వరకు 9వ స్థానంలో ఉంటాడు. అనుకోకుండా ఉండే అదృష్టాన్ని ఆపేస్తూ ఉంటాడు. అనుకోకుండా వచ్చే అదృష్టాన్ని ఆపేస్తూ ఉంటాడు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం అష్టమ కేతు దోషం వెంటాడుతోంది. ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో అష్టమ కేతు దోషం ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో వచ్చే మంగళవారాలు గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి. గణపతి ఆలయంలో అర్చన చేయించుకోండి. మంగళవారం సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అప్పుడు డిసెంబర్ 5వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో అష్టమ కేతు దోషం వల్ల ఏర్పడబోయే అపమృత్యు దోషాలు, వాహన గండాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇక ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ వరకే గురుబలం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు మంచి ప్యాకేజ్తో జాబ్ మారాలంటే జూన్ 2 వరకు బలం ఉంది. పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలంటే, మంచి సంబంధాలు రావాలంటే జూన్ 2 వరకు బలం ఉంది.
మళ్ళీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో జాబ్ మారే యోగం లేదు. పెళ్లి ఫిక్స్ అయ్యే యోగం లేదు. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 వరకు మళ్ళీ పెళ్లి బలం ధనుస్సు రాశి వాళ్ళకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 వరకు మంచి జాబ్ మారటానికి, హై ప్యాకేజ్ జాబ్ రావటానికి, మంచి సంబంధం వచ్చి పెళ్లి ఫిక్స్ అవ్వటానికి బలం ఉంది. మళ్ళీ 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో పెళ్లి బలం లేదు, కొత్త జాబ్ మారే యోగం లేదు, బంగారం కొనుక్కునే యోగం కూడా లేదు. కాబట్టి ఎవరైనా జాబులు మారాలన్నా, మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలన్నా జూన్ 2 లోపు చేసుకోండి, లేదా నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 మధ్యలో చేసుకోండి. మిగిలిన సమయాల్లో గురుబలం లేదు. మిగిలిన సమయాల్లో గురుబలం పెంచుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు మిగిలిన సమయాల్లో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ఇంట్లో శివలింగం ఉంటే శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని గురువారం వీలైనన్ని సార్లు చదవండి. అప్పుడు గురుబలం లేని సమయాల్లో కూడా గురుబలం పెంచుకొని ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళు సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.